పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మ్రాని కొమ్మల ఆదివార వాక్య పరిచర్యకి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. వారు గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి దానిపై తమ వస్త్రములను పరచిరి. యేసు దానిపై కూర్చుండెను. మార్గమున చాలామంది తమ వస్త్రములను పరచిరి. కొందరు పొలములలోని చెట్ల రెమ్మలను తెంచి ఆ త్రోవన పరచిరి. ఆయన ముందు వెనుక జనులు నడుచుచు, జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, మహోన్నతునకు జయము అని విజయధ్వానములు చేసిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కాయుత కాలములో, తపస్సు కాలములో అత్యంత పవిత్రమైనటువంటి వారములో మనం అడుగుపెట్టబోతూ ఉన్నాం. ఆ విషయానికి వస్తే, క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువు లాంటి వారములో మనం అడుగుపెడుతున్నాం. ఈ వారమంతా కూడా ప్రతి క్రైస్తవుని యొక్క హృదయములో ఆధ్యాత్మికమైన భావోద్వేగాలు రగులుతూ ఉంటాయి. తెలియనటువంటి ఆత్మీయమైన ప్రతిస్పందన జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ క్రీస్తు ప్రభుని యొక్క శ్రమలను ధ్యానిస్తూ దేవునికి దగ్గర కావటానికి ఒక గొప్ప అవకాశం ఈ పాస్కా పవిత్ర వారం. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు ఈ రోజున యెరూషలేము నగరానికి వెళుతున్నారు. ఇలాగ వెళ్ళటం లేదు. ఏమిటి ఈరోజు ఆయన యెరూషలేము నగరానికి వెళ్ళటంలో ఉన్న ప్రత్యేకత అంటే, అంతకు ముందు కూడా చాలాసార్లు వెళ్ళారు, కానీ ఇప్పుడు వెళ్ళిన రీతిగా ఆయన ఇంతకు ముందు వెళ్ళలేదు. ఆయన తెలిసి యెరూషలేము నగరానికి వెళుతున్నారు. యోహాను సువార్తను మనం చదువుకుంటే, అక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా, యెరూషలేమునికి వచ్చిన ప్రజలందరూ కూడా అడుగుతూ ఉంటారు ఒకళ్ళని ఒకళ్ళు, ఆయన వస్తాడనుకుంటున్నావా యెరూషలేముకి? అయినా కానీ వస్తాడనుకుంటున్నారా? ఏంటికని? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు సిద్ధముగా ఉన్నారు ప్రభువుని బంధించి, నేరారోపణ చేసి, మరణశిక్ష విధించి చంపివేయడానికి. ప్రజలకు తెలుసు, ప్రభువుకు తెలుసు. అయినా కానీ ఆయన తనను తాను సిద్ధపరచుకొని యెరూషలేమునకు మహిమోపేతంగా అడుగుపెట్టిన విధానం ప్రియులారా, మనందరినీ కూడా ఆత్మీయంగా రగిలింప చేస్తూ ఉంది. తెలిసి ఆయన మరణాన్ని ఎదుర్కోవటానికి వెళుతున్నాడు. భయపడుతూ వెళతల్లా ధైర్యంగా వెళుతున్నారు ప్రియులారా. అది బొగ్గు గనులు ఉండేటువంటి ప్రాంతం, బొగ్గు బావులు ఉండేటువంటి ప్రాంతం. చాలామంది పాతకాలము కాబట్టి పాత పద్ధతులలో భూమిలో నుంచి, బొగ్గు బావులలో నుంచి బొగ్గును బయటికి తీస్తూ ఉన్నారు. అంతలోకే ఒక బొగ్గు బావిలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఏమిటి అంటే, ఆ మధ్యలో ఉన్నటువంటి పెట్రోల్ సడన్గా నిప్పంటుకొని తగలబడటం ప్రారంభమైంది, మండటం ప్రారంభమైంది. ఆ బొగ్గు బావికి కింద 5 చిక్కుకొని పోయారు. వాళ్ళు ఆ మంటల అవతలే పక్క బావి లోపల మిగిలిపోయారు. ఆ పైనటువంటి వారు ఏ విధంగానైనా కానీ వారిని కాపాడాలి, రక్షించాలి అని శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రియులారా, వారిని కాపాడాలి అంటే ప్రాణాలకు తెగించి ఆ మండుచున్నటి బావిలోనికి లోపలికి వెళ్ళగలిగినటువంటి వ్యక్తి ఒకడు కావాలి. చివరికి ఒక వ్యక్తి ఆక్సిజన్ సిలిండర్ కట్టుకొని ఆ బొగ్గు బావి లోపల మండుచున్న మంటలు ఆర్పటానికి సంసిద్ధుడయ్యాడు. కానీ యువకుడు, అందరూ భయపడుతున్నారు. ఇంతలోకే
ఏ కుర్రవాడైతే ఆక్సిజన్ సిలిండర్ కట్టుకొని ఆ బొగ్గిబావిలోనికి వెళ్ళి ఆ మంటలను ఆర్పి ఆ 5గురిని బయటికి తీసుకురావాలి అని నడుం బిగించాడో ఆ వ్యక్తిని చాలామంది వారించారు. వద్దు, వాళ్ళు ఒకవేళ ఇప్పటికే చనిపోయి ఉంటారు. కారణాలు ఒకటి కాదు, బొగ్గుబావిలో అసలే గాలి ఆడదు. రెండవది, దానికి తోడుగా గాలి క్రిందికి వెళ్లకుండా కార్బన్ డయాక్సైడ్ ఈ మంటలు రిలీజ్ చేస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా బొగ్గిబావులో సహజంగానే వేడి ఎక్కువ, దానికి తోడు ఈ మంటల కారణంగా ఆ 5గురు ఇప్పటికే మాడి మసైపోయి ఉంటారు. అయినా కానీ ఆ కుర్రవాడు తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. అంతలోకి ఒక వ్యక్తి వచ్చి ఆ కుర్రవాణ్ణి అన్నాడు, నీకు అసలు అర్థమవుతుందా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నీ ప్రాణాలు పోతాయి అనగానే ఆ కుర్రవాడు ఏమన్నాడు తెలుసా? నేను తెలిసి ఈ సాహసానికి పూనుకున్నాను. ఏమో ఆ 5గురు ఇంకా బ్రతికి ఉంటే ఆ 5గురు కోసం నేను నా ప్రాణం పెట్టడానికైనా కానీ సిద్ధంగా ఉన్నాను. కారణం ఏమిటి అంటే, నా ఒక్కడి ప్రాణం పోయినా కానీ 5 ప్రాణాలు కాపాడబడతాయి కదా సార్ అని చెప్పి మారు మాట్లాడకుండా సిలిండర్ కట్టుకొని ఆ మంటల దగ్గరికి వెళ్ళాడు. అయితే ప్రియులారా, అతనికి బాగా తెలుసు, అతను వెళ్ళి మంటలు ఆర్పేటువంటి ప్రక్రియలో ఆ మంటలు తనను కాల్చివేసే ప్రమాదం ఉంది. దిగాడు, దగ్గరికి వెళ్ళాడు, మంటలను ఆర్పాడు. ఆ 5గురిని త్వరగా పైకి ఎక్కమన్నాడు. 5గురిని కాపాడాడు ప్రియులారా. కానీ ఆ మంటలు దిగేటప్పుడు ఆర్పటానికి మంటలకు దగ్గరగా వెళ్ళాడు కాబట్టి ఆ మంటల వలన తన శరీరం 80% కాలిపోయింది ప్రియులారా. కాలిపోయినటువంటి వాడు ఏదో ఒక రకంగా బయటికి వచ్చాడు, కానీ ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ 5గురిని కూడా, వారి ప్రాణాలు కూడా రక్షించాడు. నిజమే ప్రియులారా, ఈ కుర్రవాడు, ఈ యువకుడు తెలిసి ధైర్యంగా వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి ఆ బావిలోనికి దిగాడు. 5గురిని కాపాడాడు, తన ప్రాణాన్ని ధారపోశాడు, 5గురు ప్రాణాలు రక్షించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రియులారా, క్రీస్తు భగవానుడు యెరూషలేము నగరానికి వెళుతున్నాడు. ఆయనకి తెలుసు ఆయనను చంపబోతున్నారు, అందరూ సిద్ధముగా ఉన్నారు తనను పట్టటానికి, తన మీద నిందారోపణ గావించటానికి, అబద్ధ సాక్ష్యాలు చెప్పించటానికి, అన్యాయముగా అక్రమముగా చేయనటువంటి తప్పుకి ఆయనకి శిలువ శిక్ష విధించి చంపటానికి ప్రియులారా ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పిలాతుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. తెలిసి ప్రియులారా, క్రీస్తు ప్రభువు యెరూషలేమునకి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు, సంసిద్ధుడయ్యాడు, వెళుతున్నాడు. మామూలుగా వెళ్ళటంలా, ఏ విధముగానైతే ఒక సైనికుడు యుద్ధములోనికి, కథన రంగంలోనికి దూకుతాడో అదేవిధంగా యేసయ్య కూడా ఎటువంటి అదురు బెదురు లేకుండా, జంకు బెంకు బెరుకు లేకుండా ముందుకు సాగుతున్నాడు. ప్రజలందరూ కూడా స్పందించారు, ప్రతిస్పందించారు. యేసయ్య వెళుతూ ఉండగా పాటలు పాడారు. జయము ప్రభువు పేరిట వచ్చువానికి స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, మహోన్నతునకు జయము అని మార్కు సువార్త 11వ అధ్యాయము 9వ వచనములో ఈనాటి సువిశేషములో మనం చదువుకున్నాం. ప్రియులారా, ఏమని ఉంది? ప్రభువు పేరిట వచ్చు రాజునకు జయము. యేసు ప్రభు రాజా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాక్యాన్ని చదువుకుంటే ప్రియులారా, లూకా సువార్త 4వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుకుంటే అక్కడ సాతానుడు ఏమంటాడు? ఇదిగో, నీవు నాకు సాష్టాంగపడి ఆరాధిస్తే ఈ రాజ్యాలన్నీ నీకే ఇస్తా, నిన్ను రాజును చేర్చివేస్తా అంటే నాకు అక్కర్లేదు, పో నీ రాజ్యం అన్నాడు సాతానుతోటి. ఆ తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనములో ప్రజలందరూ కూడా యేసు ప్రభు చేసినటువంటి 5,000 మందికి అద్భుతాన్ని చూసి, ఇదిగో ఏనే మన రాజు అని ఆయనను బలవంతంగా రాజు చేయటానికి ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి తప్పుకొని పోయాడు అని వాక్యములో మనం చదువుకుంటాం. రాచరికాన్ని ఆయన తిరస్కరించాడు. కానీ ప్రియులారా, యేసు ప్రభు రాజా అంటే ముమ్మాటికి రాజే. ఆయన ఈ లోక సంబంధమైనటువంటి, ఈ లోకానికి పరిమితమైనటువంటి, ఈ లోకానికి చెందినటువంటి రాజు కాదు, సర్వలోకాలకి కూడా ఆయన రారాజే. ప్రియులకు దేవుని బిడ్డలారా,
ఎందుకని అంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదువుకుంటే ఆనాడు వచ్చినటువంటి ఆ గాబ్రియేలు సన్మనస్కుడు మరియ తల్లితో పలికినట్టు మాట ఏమిటి అంటే, పుట్టబోయే శిశువు దేవుని కుమారుడని పిలువబడును, అతను రాజ్యమునకు అంతమే ఉండదు, అతడు దావీదు సింహాసనము వహించును అని పలుకుతాడు. ఈయన ముమ్మాటికి రాజే ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తరువాత ఇదిగో లూకాసు వార్త 19వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుంటే మరొకసారి ప్రియులారా ఇదే విషయాన్ని మనం చదువుకుంటాం. ప్రజలు స్పందించి దావీదు స్తుతునకు ఓసాన్న, దావీదు రాజునకు జై అని పలుకుతుంటే ప్రభు ఆగమని చెప్పలా, అంగీకరించాడు. పిలాతుడు ఎప్పుడైతే ప్రియులారా నీవు రాజువా అని ప్రశ్నిస్తే తీర్పు దినమ రోజున ఆ పిలాతుని సన్నిధిలో తీర్పు విధిస్తూ ఉండగా మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 11వ వచనములో చాలా స్పష్టముగా నీవన్నట్లే నేను రాజుని అని పలికాడు. ప్రియులారా యెషయా గ్రంథములో యేసుప్రభుకి జననాన్ని గురించి మాట్లాడుతూ ప్రియులారా పలికిన మాట ఏమిటి యేసుప్రభు గురించి? ఇదిగో పుట్టబోయేటువంటి వాడు శాంతికరుడైన రాజు, సమాధానకర్త, నిత్యుండగు తండ్రి, ఆయన రాజ్యం మనకు అంతమే ఉండదని పలికారు. యేసు ప్రభువు ముమ్మాటికి రాజు, రారాజు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆయన అయితే ఈ లోక సంబంధమైన రాజ్యాలకు పరిమితమైనటువంటి వాడు కాదు, సకల లోకాలకి, సర్వలోకాలకి ఆయన రారాజు ప్రియులారా. దర్శన గ్రంథములో ప్రియులారా ఇదే సత్యాన్ని, ఆ దేవుని యొక్క గొర్రెపిల్ల గురించి మాట్లాడటాన్ని మనం ఆలకిస్తాం ప్రియులారా. ఏమని ఉంటుంది? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈ సత్యాన్ని ప్రియులకు దేవుని బిడ్డలారా మనము దర్శన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకుంటాం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అను పేరు ఆయన దుస్తులపైనను ఆయన కాళ్లపైనను రాయబడి ఉండెను. ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ మ్రాని కొమ్మల ఆదివారాన్ని, మట్టల ఆదివారాన్ని కొనియాడుతూ ఉండగా మనందరము కూడా ప్రశ్నించుకోవాలి, యేసు ప్రభు ఎవరికి రాజు? దేనికి రాజు? ఎందుకు ఈనాడు ప్రజలు ఆయనని జయ జయ ధ్వానాలతో దావీదు స్తుతునకు హోసాన్నా, యూదుల రాజుకు జై అని పలుకుతున్నారు? ఎవరికి రాజు? యేసయ్యా. నీకు నాకు రాజు కావాలి ఆయన. నీ హృదయానికి నా హృదయానికి రాజుగా ఆయన నిలిచిపోవాలి. ఎప్పుడవుతాడు ఆయనప్పుడు మనకు రాజుగా? ఆయన వాక్యానుసారముగా మనము జీవించినప్పుడు, ఆయన బాటలో మనం నడవగలిగినప్పుడు, అప్పుడే ప్రియులారా ఆయన మనకి రాజుగా మిగిలిపోతాడు. లేకపోతే ఆయన వాక్యానుసారముగా జీవించకుండా, ఆయన బాటలో మనం నడవకుండా, ఆయన చిత్తాన్ని మన జీవితంలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో అంగీకరించకపోతే పెదవులతో మాత్రమే స్తుతించి మన జీవితానికి సాతానుడిని రాజుగా మనం ప్రకటించుకున్నటువంటి వారం అవుతాం ప్రియులారా. ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజున స్వయంగానే ప్రభువే చెప్తున్నాడు, వెళ్ళండి, ఆ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టివేయబడి ఉంటుంది, దానిని విప్పుకొని తీసుకొని రండి. ఎవరన్నా ఏంటి ఇలా చేస్తున్నారని అడిగితే ఇది దీనితో మా ప్రభువుకు పని ఉంది అని, మా గురువుకు పని ఉంది అని చెప్పమంటాడు. ప్రభువే స్వయంగా ఈ కార్యాలు చేయమంటున్నాడు, అంగీకరిస్తున్నాడు పిల్లారా. ఎందుకని? ముఖ్యమైన మాట ప్రియులారు ఇక్కడ ఏమిటి అంటే యోహాను సువార్త 6:15లో కానీ పలు చోట్ల ప్రభు ఏమంటాడంటే నా గడియ ఇంకనూ రాలేదు అంటాడు, నా సమయం ఇంకనూ ఆసన్నము కాలేదు అంటాడు. ఇప్పుడు గడియ ఆసన్నమయ్యింది. గడియ ఆసన్నమయ్యే వరకు కూడా తాను తన రాచరికాన్ని కానీ, తన దైవత్వాన్ని కానీ, తన శక్తి సామర్థ్యాలను కానీ ప్రదర్శించడానికి ఆయన సిద్ధముగా లేడు. కానీ గడియ ఆసన్నమైనప్పుడు ఎవరు అడిగినా అడగకపోయినా కానీ తాను రాజుని అని చెప్పుకొని నిరూపించుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ముమ్మాటి కూడా రాజే ప్రియులారా. వాక్యాన్ని చదువుకుంటే మార్కు సువార్త 11వ అధ్యాయంలో 1వ వచనం నుంచి యేసు తన శిష్యులతో యెరూషలేమునకు సమీపమున ఉన్న ఒలీవు కొండ దగ్గరనున్న బెత్ఫెగా బెతానియా గ్రామంలో సమీపించను. అప్పుడు ఆయన 2 శిష్యులను పంపుచూ ఇట్లనెను, మీరు ఎదటనున్న గ్రామమునకు వెళ్ళుడు, వెంటనే మీరు అచట కట్టివేయబడి ఉన్న గాడిద పిల్లను చూచెదరు, దానిపై ఇంతవరకు ఎవ్వరునూ ఎక్కలేదు, దానిని విప్పు తోలుకొని రండి.
స్వయంగా ప్రభువే చెప్తున్నాడండి, ఆ గాడిదను తోలుకొని రండి. గాడిద తోలుకొని వచ్చిన తర్వాత శిష్యులు తమ వస్త్రాలను గాడిద మీద వేశారు, వస్త్రాలను కింద పరిచారు, కొమ్మల రెమ్మలు తీసుకున్నారు. ఒక రాజుకి ఇచ్చేటువంటి స్వాగతాన్ని యెరూషలేము నగరంలోనికి ఇచ్చారు. ప్రియులారా, బైబిల్ గ్రంథం కాస్తో కూస్తో తెలిసినటువంటి వారమైనటువంటి మనకు తెలుసు, పాత నిబంధన గ్రంథములో నూతనంగా ఒక రాజు ఎన్నిక చేయబడ్డ తర్వాత ఆయన యొక్క రాచరికానికి గుర్తుగా వారి వస్త్రాలని ఆ రాజు పాదాల కింద పరిసేవారు. ఇది యూదుల సంప్రదాయం ప్రకారం ఒక రాజు ఎన్నుకొనబడినప్పుడు తమ వస్త్రాలు వారి పాదాల ముందు వేసేవారు. ఏమిటి దీని యొక్క అర్థము అంటే, వారి వస్త్రాలు ఒక రాజు పాదాల ముందు వేశారు అంటే, అయ్యా ఇక నుండి నువ్వు చెప్పినట్లుగా మేము నడుచుకుంటాం, నీవే మా రారాజువి మా జీవితాల మీద, నీవే అధికారివి మా జీవితాల మీద అనేటువంటి పరమార్థం ప్రియులకు దేవుని బిడ్డలారా. అదేవిధంగా కొమ్మలు రెమ్మలు చేబూని దావీదు సుతునకు జై అని కొట్టడము ద్వారా ఈ కొమ్మలు అనేటువంటి విజయానికి సూచకముగా ఉంటాయి, నిత్య జీవితానికి సూచకంగా ఉంటాయి. ఒకసారి మన వాక్యాన్ని చదువుకుంటే పిల్లారా, యేసు ప్రభు ఇక్కడ గుర్రం మీద రాటల్లా, కావాలని గాడిద పిల్లని ఆయన అంగీకరించాడు. దేని గుర్తు గాడిద ప్రియులారా? గాడిద శాంతికి సమాధానానికి గుర్తుగా ఉంటుంది. కాబట్టి మనం చదువుకుంటాం ప్రియులారా, యెషయా గ్రంథము 9వ అధ్యాయములో ఆయన శాంతికరుడైన రాజు, సమాధానకర్త, ఆయన రాజ్యంలో సదా శాంతి నెలకొని ఉండును, ఆయన శాంతిని అనుగ్రహించేటువంటి వాడు. క్రీస్తు మరణించి ఉత్థానమైన తర్వాత ఏమన్నాడు? నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానాన్ని మీకు అనుగ్రహించుచున్నాను అని పలుకుతున్నాడు. గాడిద మీద ఎక్కి రావడం ద్వారా ప్రభువు మనకు నేర్పించేది ఏమిటి అంటే, ఆయన ఇహలోక సంబంధమైన రాజుల వలె యుద్ధాలను తయారు చేసి యుద్ధాలను పురికొల్పి శాంతి లేకుండా సమాధానం లేకుండా ఉంచే రాజు కాదు, కానీ శాంతిని సమాధానాన్ని అనుగ్రహించి ప్రసాదించి నెలకొల్పేటువంటి రారాజు ఆయన అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చదువుకుంటాం పిల్లారా, మీరేమనుకోనంటే గాడిద మనను పోలి ఉందండి, మనమే ఆ గాడిద అవ్వాలి, కోరుకోవాలి మనం. గాడిద ఏమి చేయబడి ఉందట? గాడిద కట్టివేయబడి ఉంది, ఆ కట్టు విప్పండి అని చెప్పాడు యేసు ప్రభు. దానిని విప్పి తోలుకొని రండి అని పలుకుతున్నాడు పిల్లారా. వాక్యాన్ని చదువుకుంటే మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనములో దానిని విప్పి తోలుకొని రండి. దానికంటే ముందు ఇంకొక విషయం ఉంది పిల్లారా, చదువుకుందాం. ఏమిటి అంటే, దానిపై ఇంతవరకు ఎవ్వరును ఎక్కలేదు. 2 మాటలు ధ్యానం చేసుకుందాం. ఆ గాడిద మీద ఇంతవరకు ఎవ్వరు ఎక్కలేదు, అది కట్టివేయబడి ఉంది. ఈ రెంటిని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఆ గాడిద వలె మనం ఉండాలి. ఆ గాడిద పిల్ల మీద ఇంతవరకు ఎవరు ఎక్కల, ప్రభువు మాత్రమే ఎక్కుతున్నారు. ఆ గాడిద పిల్లని దేవుడు యేసు ప్రభువు కోసం మాత్రమే తయారు చేశాడు. అది ఆయన సొత్తు. నీవు నేను కూడా ఎవరిని మోస్తున్నాం? యేసయ్యను మాత్రమే మొయ్యాలి. మనం లోకాన్ని మోస్తున్నామా? శరీర క్రియలను మోస్తున్నామా? సాతానును మోస్తున్నామా? లేక యేసయ్యను మోస్తున్నామా? రెండవది, ఆ గాడిద పిల్ల కట్టివేయబడి ఉంటే యేసు ప్రభు దానికి విడుదల ప్రసాదించాడు. నీవు నేను కూడా పాపమునకు కట్టివేయబడి ఉన్నాం, సైతానుకు బందీలై ఉన్నాం, కట్టివేయబడి ఉన్నాం. యేసయ్య మనల్ని విడిపించుకొని రమ్మంటున్నాడు, ఆయన వద్దకు రమ్మంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవెవరిని మోస్తున్నావు? నిన్ను కట్టివేస్తున్నటువంటి పాపపు బంధకాలు ఏమిటి? ఈ రోజున ఆ రారాజు నీ మీద, నీలో, నీతో ఉండి ఆ మహానుభావుడు, ఆ దేవకుమారుడు ప్రియులారా, నిన్ను కట్టివేస్తున్నటువంటి, నిన్ను బందీలు చేస్తున్నటువంటి ఆ యొక్క వాటిని విడిపించాలి అనుకుంటున్నాడు. ఆయనకి నువ్వు మొయ్యటానికి సిద్ధంగా ఉంటే ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనములో పలికినట్లుగా, సియోను కుమారి
ప్రవచనాల నెరవేర్పు ప్రియులారా. సియోను కుమారి, నీ రాజు గాడిదపై వచ్చుచున్నాడో. పాత నిబంధన ప్రవచనాలను యేసు ప్రభువు నెరవేరుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో, శాంతికరుడైన రాజు, సమాధానకర్త, ఆయన రాజ్యమును సదా నెలకొని ఉండును. పాత నిబంధన ప్రవచనాలను నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ రోజున 3 రకాల వ్యక్తులను మనం చూస్తాం. మొదటి రకం వారు యేసు ప్రభువును చూచి ఆనందించినటువంటి వారు, సామాన్యమైన ప్రజలు. కొమ్మలు రెమ్మలు తీసుకున్నారు, జయ జయ ధ్వానాలు చేశారు. రెండవ రకం వారు ప్రియులారా ఏమిటి అంటే, యేసు ప్రభువును చూచి ఆవేశపడినటువంటి వారు. ఏంటి, వీళ్ళని స్తుతులు చెప్పొద్దని చెప్పో, ఆగమని చెప్పో అని పలికినటువంటి వారు పిల్లారా. మూడవ రకం వారు పిల్లారా ఆవేదన పడినటువంటి వారు. అయ్యో, ప్రభు చనిపోబోతున్నాడే. నువ్వు ఏ రకం? ఆత్మ పరిశీలన చేసుకో. అదే రీతిగా యేసు ప్రభువు కూడా ప్రజలను చూచి 3 రకాలుగా ప్రతిస్పందించాడు. ప్రజలు తనకి జయ జయ ధ్వానాలు పలుకుతుంటే, తనను రాజుగా అంగీకరిస్తుంటే ప్రభువు వారిని చూచి ఆనందించాడు. అంగీకరించినటువంటి వారిని చూచి ఆనందించాడు యేసు ప్రభు. కానీ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, వారికి కుంచితమైన మనస్తత్వాన్ని చూచి యేసు ప్రభు ఆవేశపడ్డాడు. వీరిని జయ జయ ధ్వానాలు చెప్పకుండా ఆపమంటే వీరు నోరు మూస్తే రాళ్ళు రప్పలు కూడా దేవుని నామాన్ని స్తుతిస్తాయని ఖరాఖండిగా తేల్చి చెప్పాడు. మూడవ రకం ప్రియులారా, యెరూషలేమును చూచి యేసు ప్రభు ఏడుస్తున్నాడండి. యెరూషలేమును చూచి యేసు ప్రభు ఏడుస్తున్నాడు. అయ్యో యెరూషలేమా, నీవు మారతావని ఎంతగానో ఆశపడ్డానే. నీ రాయి మీద రాయి నిలువనేటువంటి సమయం రాబోతుంది. ఏడ్చాడండి యేసు ప్రభు. ఈ రోజున యేసు ప్రభువు నిన్ను నన్ను చూచి ఆనందిస్తున్నాడా, ఆవేశపడుతున్నాడా, లేకపోతే ఆవేదన పడుతున్నాడా? నీవు ఏ విధంగా జీవిస్తున్నావు? ఆ సామాన్య ప్రజల వల్ల యేసు ప్రభుని ఆహ్వానిస్తున్నావా? కుంచితత్వముతో యేసు ప్రభు నాకు అక్కర్లేదని ఎదురు తిరుగుతున్నావా? లేక యెరూషలేము వలె మారు మనసు లేకుండా బ్రతుకుతున్నావా? ప్రభువుని వేడుకో. అయ్యా, నిన్ను రాజుగా, రారాజుగా, నా హృదయ రాజుగా, నా కుటుంబ రాజుగా, నా సంఘానికి రాజుగా, నా సర్వస్వానికి రాజుగా నిన్ను స్వీకరించులాగున దావీదు సుతునకు జై, హోసాన్నకు జై, దేవుని పేరిట వచ్చువానికి జై అని జయ జయ ధ్వానాలు పలికే శక్తిని మనందరికి ప్రసాదించమని దేవుని ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీవు మా కొరకై యెరూషలేమునకు వెళ్ళి అక్కడ మా కొరకై మరణించి మమ్మందరిని రక్షించినటువంటి గొప్ప దేవుడవు నీవు. మరణముని ఎదురుగా ఉందని నీకు తెలుసు నాయన. అయినా కానీ మా కొరకై, మా పాపాల కొరకై నీవు మరణానికి ఎదురు వెళ్ళి మరణాన్ని మరణం పాలు చేసి చావును చంపివేసి రారాజుగా వెలుగొందటానికి సంసిద్ధుడవయ్యావు. మేమందరము కూడా ప్రభువా నిజాయితీగా నిన్ను మా జీవితాలకు రాజుగా అంగీకరించటానికి, మా బ్రతుకులకు రాజుగా అంగీకరించటానికి, నిన్ను మాత్రమే మొయ్యడానికి, నీ చేత పాపపు కట్లు తెంపి వేయటానికి నీకు అధికారాన్ని ఇవ్వడానికి మాకు శక్తినివ్వండి తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి బిడ్డలను దీవించు. యావత్ ప్రపంచంలో కూడా ఈ మ్రాని కుమ్ముల ఆదివారంలో పాల్గొని నిన్ను రాజుగా స్వీకరిస్తూ ఈ పవిత్ర వారంలో, ఈ హోలీ వీక్లో అడుగుపెడుతున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రతి దినము కూడా మేము ఈ పవిత్రమైన వారంలో ప్రభువా నిన్ను పోలి జీవించటానికి, నీ శక్తిని పొందుకోవడానికి, నీ శ్రమను ధ్యానించటానికి ప్రభువా కడని ఉత్థాన భాగ్యాన్ని పొందుకోవడానికి మాకు శక్తిని ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.